నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, నేను 2 years బ్యాక్ ఈ మ్యాంగో తోటకు వచ్చాను. లాస్ట్ ఇయర్ కుదరలేదు, మళ్ళీ సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగో తోటకు వచ్చేసాను. సో నేను ఎంజాయ్ చేస్తున్నా ఈ మ్యాంగో తోటని, మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చేద్దాం అనుకున్నాం తోటకి, కానీ కొంచెం లేట్ అయ్యి 7కి వచ్చామన్నమాట. కొంచెం ఎండ స్టార్ట్ అయింది, కానీ అప్పుడప్పుడు మబ్బులు పడతా కొంచెం మాకు సహకరించింది ఎండ. అంత ఎక్కువ ఎండ అయితే లేదు మేము వెళ్ళిన రోజున. సో ఇంకా మన మ్యాంగో తోటను ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ తోటలో ఆల్మోస్ట్ 14 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. మీకు ఎంతమందికి ఎన్ని వెరైటీస్ తెలుసు అండ్ ఎంతమంది ఎన్ని వెరైటీస్ తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, మిగతా తోటలు అన్నిట్లో ఏంటంటే మామిడికాయలు అన్నీ పైకి ఎక్కడో ఉంటాయి చూడండి ఇట్లా. కానీ ఈ తోటలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్నీ నేను ఎంత పొట్టితానో అన్నీ నాకు చేతికి అందేలాగా కూడా కిందకి చాలా కాయలు ఉన్నాయన్నమాట, గుత్తులుగా. సో నేను అన్నీ పట్టుకొని కోసుకున్నాను అనమాట. ఇది చూసారా, కుంకుడికాయ చెట్టు ఎంతమందికి తెలుసు, అందుకనే ఎవరికి చాలామందికి తెలియకపోవచ్చు అనే దానికే నేను ఇది చూపిస్తూ ఉన్నాను. తోట మధ్యలో ఉంది కుంకుడికాయలు, చూడండి కుంకుడికాయలు. అలాగే మధ్యలో ట్రాక్టర్ అండ్ రేగి చెట్లు, నిమ్మ చెట్లు, ఇంకా అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే ఇక్కడ. ఆల్రెడీ లాస్ట్ టైం మీరు చూసిన వాళ్ళకైతే అందరికీ తెలుసుంటాయి. ఇది ఒక వెరైటీ, ఇది చిన్నగా ఓవెల్ షేప్లో ఉంది. నాకు ఏ వెరైటీ కాయ పేరు అనేది అయితే తెలీదు, బట్ నేను ఊరికే మామిడికాయలు చూపిస్తున్నాను మీకు. స్పెసిఫిక్ ఈ కాయ ఇది అనేది అయితే నాకైతే తెలీదు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను కానీ బట్ ఎగ్జాక్ట్ అనేది చెప్పలేను అన్నమాట. ఇది చూసారా, దబ్బకాయ అన్నమాట. దబ్బకాయ ఎంతమందికి తెలుసు, ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదంట. సో అది. అండ్ ఈ చెట్టు అయితే చూడండి ఎంత పైకి ఉన్నాయో కాయలన్నీ. ఇదే చెప్తున్నాను నేను, అక్కడ మామూలుగా అన్ని తోటల్లో పైకి ఎక్కడో ఉంటాయి, కోయడానికి పట్టుకోవడానికి కూడా ఉండదు. ఇక్కడ చూడండి చక్కగా నేను ఎంత పొట్టైనా కానీ నాకు చేతికి అందుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. డిఫరెంట్ వెరైటీస్, ఒక్కొక్క కాయ ఒక్కొక్క వెరైటీ అనమాట. ఇందాక మనం ఓవెల్ షేప్ చూసాం కదా, ఇది వచ్చేసి చిన్నగా రౌండ్ షేప్ ఉందన్నమాట. బట్ వీటి వెరైటీస్ అయితే ఎగ్జాక్ట్ నేమ్స్ నాకు తెలియదు. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది ఓవెల్ షేప్లో. ఇలా అన్ని వెరైటీస్ని నేను అలా చూసి పట్టుకొని ఎంజాయ్ చేశాను అనమాట. నేనైతే ఒక 2 hours హాయిగా తోటంతా తిరిగి బాగా ఎంజాయ్ చేశాను నేను. ఈసారి నేను చిన్న చెట్టుకి చిన్న కొమ్మ ఉంటే చెట్టు కూడా ఎక్కాననే ఫీల్ కోసం నేను చెట్టు కూడా ఎక్కానమాట. అండ్ చుట్టూ చూసారా కరివేపాకు వనంలాగా ఎంత బాగుందో అసలు, భలే. అండ్ కరివేపాకు కూడా చాలా బాగుందన్నమాట. మనం వెళ్ళి ఇది మిస్ అయ్యామనే లోపు ఆ పక్క నుంచే ఎన్నో కాయలు కనపడతా ఉన్నాయన్నమాట. మీలో ఎంతమందికి మ్యాంగో తోటలో ఎంజాయ్ చేయటం ఇష్టమో అండ్ మ్యాంగో తోటలో ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చూడండి ఎంత కిందకున్నాయో కాయలు. చెట్టు ఆల్మోస్ట్ ఇట్లా పడిపోయి పడుకుని ఉన్నట్లుంది ఈ చెట్టు అయితే. దీనికి అన్ని కాయలు ఇంకా కిందకి ఉన్నాయన్నమాట. మామూలుగా అన్ని చెట్లకి నాకు అందుతున్నాయి, ఈ చెట్టు ఇంకా కిందకు ఉండి చక్కగా అన్నీ అందుతున్నాయి అన్నమాట. ఇది ఉన్న తోటలో అన్నిట్లోకి చిన్న చెట్టు అన్నమాట, కానీ దీనికి కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి ఎంత గుత్తులు ఎంత కిందకున్నాయో చూడండి చక్కగా. అలాంటి పొట్టి వాళ్ళకైతే చక్కగా చూడండి, ఇది ఇంకా క్యూట్గా ఉన్నాయి. గుడ్డి చెట్టు, బట్ ఎన్నో కాయలు అన్నమాట.
ఇవన్నీ నాకు చెప్పడం సరిగా రావట్లేదు నిజం చెప్పాలంటే. అక్కడ ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది వేరనమాట. మీకు అది అర్థమై ఉంటుంది. బట్ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నాకు అంతగా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అక్కడ నేను ఆ రోజు వెళ్ళిన రోజున మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ పచ్చడి మామిడికాయలు ఉన్నాయి, రసాలు ఉన్నాయి, చెరుకు రసాలు ఉన్నాయి, బంగినపల్లి ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే నేమ్స్ కూడా తెలీదు. నాకు తెలిసిన వరకు నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ మనం కొబ్బరి మామిడికాయలు అండ్ ముక్కలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటాం కదా, ఆ కాయలు ఉన్నాయి. అసలు ఇక్కడ లేని వెరైటీ లేదనమాట. ఆల్మోస్ట్ 14 వెరైటీస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలి అంటే ఇది గుంటూరు దగ్గర పేరేచెర్లలో అనమాట ఈ తోట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్గా ఈ తోట. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి కాయలు తీసుకువెళ్తాము. టైం ఉన్నప్పుడు వచ్చి తోటలో స్పెండ్ చేసి వెళ్తాము అన్నమాట. లాస్ట్ ఇయర్ అస్సలు కుదరలేదు. సో మళ్ళీ ఇయర్ రండి అంటే వచ్చామన్నమాట. సో నా చేతితో నేను కోసుకోవాలని నేను లాస్ట్కి కొన్ని కాయలు కోసుకున్నాను అనమాట. అది మీకు ఒకటి చూపిస్తున్నాను. చూసారు కదా నేను ఎలా బాగా ఎంజాయ్ చేశానో. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ తోట అంతా మీకు నచ్చి ఉంటుంది. మీకు కనుక మ్యాంగోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మ్యాంగోస్ అన్ని ఏరియాస్కి సప్లై చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.